దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రభువు గొప్పవాడు, మన జీవితాలలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నటువంటి గొప్ప దేవుడు. మనం అనుకున్నటువంటి కార్యాలలో మనలను ముందుకు తీసుకుని వెళుతూ మన జీవితాలలో నెమ్మదిని సమాధానమును అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా దేవుడిస్తున్నటువంటి వాగ్దానమును విశ్వాసముతో పొందుకుంటే ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? ప్రతిరోజు దేవునితో సమయాన్ని మనం గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను దీవించే గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు. ప్రతిరోజు మీ జీవితంలో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మీరు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర మనం చెప్పుకున్నప్పుడు దేవాది దేవుడు అంటూ ఉన్నారు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. మన సమస్యను ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు, ప్రభుతో చెప్పుకున్నప్పుడు ఆయన మన మొర ఆలకించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, ఆయన మనలను ఆదరించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు మనలను ఆదరించకపోవచ్చు, కానీ మన దేవుడు మనలను ఆదరించేవాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాము. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలములో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి, మీరు దర్శించి, మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన మనలను బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నో విషయాలలో, ఆర్థికపరమైనటువంటి విషయాలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, దేవుని బిడ్డల ఉద్యోగాలలో సమస్యలు, ఇలాగా ఎన్నో విషయాల కొరకు మనం ఆలోచించి దేవుని బిడ్డలరా అలసిపోయి, కృంగిపోయి, బలహీనపరచబడినటువంటి స్థితిలో చాలామంది కూడా పరిశుద్ధాత్మ దేవునికి కనబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలు ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు, ఎన్నో బలహీనతలు దేవుని బిడ్డల చుట్టుముట్టి మనిషిని కృంగతీస్తూ ఎన్నో పరిస్థితులలో సమాధానము లేకుండా దేవుని బిడ్డలు మన జీవితాలలో పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మనకున్నటువంటి స్థితిగతులను ఆయన ఎరిగి ఈరోజు ఆయన అంటూ ఉన్నారు, అలసి ఉన్న ప్రాణమును నేను తృప్తిపరుస్తాను. ఎవరైతే దాహముతో ఉన్నారో వారిని నేను తృప్తిపరుస్తాను, బలహీనంగా ఉన్నటువంటి వారిని నేను బలపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను బలపరిచేవాడు, తృప్తిపరిచేవాడు, మనకు సహాయం చేసేవాడు. మనం ఉన్నటువంటి పరిస్థితులలో, కష్టాలలో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనలను పైకి లేవనెత్తి కాపాడే దేవుడు, కృప చూపించే దేవుడిగా ఆయన ఉన్నాడు. మనం ఉన్నటువంటి పరిస్థితులలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మనలను కృంగదీయవచ్చేమో కానీ మన దేవుడు మనకు సహాయం చేసి తృప్తిపరిచి బలపరిచే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు. మన పక్షమున నిలబడే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని దేవుడు బలపరిచాడు, ఎంతోమందికి దేవుడు సహాయం చేశారు. దేవుని బిడ్డలారా, అందులో ఒక వ్యక్తిని మనం గమనించగలిగితే సంసోను ఒకరోజు 1000 మంది ఫిలిస్తీన్లను పచ్చి గాడిద దవడ ఎముకతో చంపేశాడు. 1000 మందిని చంపేశాడు. 1000 మందిని చంపాక సంసోను అలసిపోయాడు. దేవుని బిడ్డలారా, తన జీవితంలో ఒక బలహీనత, నీరసం,
దాహం, ఇంకా చనిపోయే పరిస్థితులలో ప్రభువా ఇంకా నన్ను జ్ఞాపకం చేసుకోవా, నా దాహాన్ని తీర్చవా, నేనున్న పరిస్థితులలో నాకు సహాయం చేయవా అని సంసోను ప్రార్థన చేసినప్పుడు అలిసిపోయి ఉన్నటువంటి సంసోనును, బలహీనపరచబడినటువంటి సంసోనును, కృంగిపోయి ఉన్నటువంటి సంసోనును దేవాది దేవుడు అక్కడ బలపరిచాడండి. ఒక గోతిని చీల్చి అందులోంచి శ్రేష్టమైనటువంటి నీటిని మరి సంసోనుకు అనుగ్రహించి తన దాహమును తీర్చాడు, అతనిని బలపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అలిసిపోయి ఉన్నటువంటి సంసోనును దేవుడు తృప్తిపరిచాడు, నీళ్ళనిచ్చి తాను ఏదైతే కోరుకున్నాడో ఆ యొక్క కార్యమును, ఆ నీటిని సంసోనుకు దేవుడు అనుగ్రహించాడు, బలపరిచాడు, సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, సంసోను దేవునికి మొరపెట్టుకున్నాడు. సంసోను దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకున్నాడు. సంసోను ఆ అరణ్యంలో దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఈరోజు మనలను కూడా ఆయన తృప్తిపరిచే దేవుడు, మనలను బలపరిచే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఎప్పుడంటే మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి మన సమస్యను, మన కష్టమును, మన బాధను, మన ఇబ్బందిని మనం దేవునికి చెప్పుకున్నప్పుడు తృప్తిపరుస్తాడు, సహాయం చేస్తాడు, ధైర్యపరుస్తాడు, అన్ని విషయాలలో తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా మనుషుల దగ్గరకు మీరు వెళ్ళకండి. మనలను తృప్తిపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, ఆదరించే దేవుని దగ్గరకు వస్తే అన్ని విషయాలలో ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికు అనుగ్రహించి సహాయము చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఈరోజు చక్కని వాగ్దానం మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. మమ్మలను అయ్యా తృప్తిపరిచే దేవుడిగా మీరు ఉంటున్నారు, బలపరిచే దేవుడిగా మీరు ఉంటూ ఉన్నందుకు మీ స్తోత్రాలు. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. అలిసిపోయి కృంగిపోయి ఉన్నటువంటి ప్రతి బిడ్డను ధైర్యపరచండి, నీ కృపలో భద్రపరిచి సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.